మేము నలుగురు స్నేహితులం కలిసి ఆటో టాప్ చింపినాం. నేను అసలు చింపను, మా దోస్తు ఒకడు చింపాడు. మా స్నేహితులు చింపితే నా పేరు కూడా రాశారు, పంచాయతీ పెట్టారు. మా నాన్నగారు వచ్చి వాడెవడో నాకు తెలియదు, వాడు నాకు బుట్టలేదన్నాడు. ఒడ్డుగూడెంలో రామదాస్ గారి ఇంటి ముందు నన్ను ఇట్లా కట్టేశారు 250 కోసం. దారిన పోయే వాళ్ళు కూడా వచ్చి కాళ్ళతో చెంప కొట్టేవాళ్ళు. $250 కోసం అందరూ చిన్న పెద్ద మనిషి అందరూ ఈ చెంపల మీద కొట్టారు. మా జీవితంలో కూడా మేము నలిగిపోయినామండి. అందరు నన్ను అనాథగా మేము నలుగురు స్నేహితులం కలిసి ఆటో టాప్ చింపినాం. నేను అసలు చింపను, మా దోస్తు ఒకడు చింపాడు. మా స్నేహితులు చింపితే నా పేరు కూడా రాశారు, పంచాయతీ పెట్టారు, $1000 దండగేశారు. బాబురావు వచ్చి 250 కట్టాడు, వాళ్ళ నాన్న వచ్చి. అశోక్ వచ్చి 250 కట్టాడు. వినోద్ వాళ్ళ నాన్న వచ్చి 250 కట్టాడు. మా నాన్నగారు వచ్చి వాడెవడో నాకు తెలియదు, వాడు నాకు బుట్టలేదన్నాడు. ఊర్లో ఒడ్డుగూడెంలో నన్ను ఇలా కట్టేశారు. రామదాస్ గారి ఇంటి ముందు నన్ను ఇట్లా కట్టేశారు 250 కోసం. దారిన పోయే వాళ్ళు కూడా వచ్చి కాళ్ళతో చెంప కొట్టేవాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు 250 కోసం అందరూ చిన్న పెద్ద మనిషి అందరూ ఈ చెంపల మీద కొట్టారు. నా బ్రతికేదో నాకు తెలుసు. ఏ దిక్కు లేని $1 లేదు, తినడానికి తిండి లేని బ్రతుకు. అలాంటి జీవితం ఈ అమ్మ తేజ జీవితం. కానీ ఆ రోజు దిక్కులేనోడా, నీకు వీళ్ళతో సహవాసం ఏంటరా, వీళ్ళు చేయబట్టే నువ్వు చేయబట్టే మా పిల్లలు ఇట్లా అవుతున్నారా అని ఆ ముగ్గురు నా స్నేహితుల తల్లిదండ్రులు కూడా నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ నన్ను చీప్గా చూశారు. ఒక్క యేసయ్య మాత్రమే నన్ను సేవకుడిగా చూశాడు. ఒక్క యేసయ్య మాత్రమే నన్ను సేవకుడిగా చూశాడు. అందుకనే యేసయ్యని అడుగుతున్నా, యేసయ్య ఈ ప్రాణం పోయే వరకు ప్రభు నీ పని ఉండాలి. ఈ ప్రాణం పోయే వరకు ప్రభు నీ కోసం బ్రతకాల. నాకేమొద్దు నాయన. అయ్యా, అందరు వదిలేసిన నువ్వు నన్ను వదిలిపెట్టలేదయ్యా. నీ పని నేను నమ్మకంగా చేయాలి. అయ్యా, నాకు నార్మల్గా మరణం రావద్దయ్యా. వాక్యం చెప్తూ నా ఊపిరి పోవాలయ్యా. మీరు ఈ దీనుడి పట్ల, ఈ అనాథ పట్ల మీరు చేసిన గొప్ప కార్యం అయ్యా, చెబుతూ ఈ లోకాన్ని వదిలిపెట్టి నేను మీ పాదాల దగ్గరికి రావాలయ్యా. ఒకటే ప్రార్థన. అందుకనే రాత్రిని పగళ్ళు దేవుని కోసం కష్టపడతాం.
అందరూ మమ్మల్ని ఏదో అనుకుంటారు. అమ్మ తేజ బాగా డెవలప్ అయ్యాడు. నా వెనకాలన్న కన్నీళ్ళు, నా వెనకాలన్న ఉపవాసాలు, నా వెనకాలన్న ఒంటరితనం ఈరోజు ఈ ప్రపంచానికి తెలియదు. ఒక్క ముద్ద అన్నం కోసం కడుపులో నొప్పితో ఇలా కాళ్ళు చేతులు బిగగొట్టుకొని, గుండెలు పగిలగొట్టుకొని యేసయ్యా ఆకలి, యేసయ్యా ఆకలి అని ఏడ్చిన జీవితం నా జీవితం. అందరూ వదిలేస్తారు, ఒంటరైపోయినాను. కానీ నా దేవుడు ఆయన ఉచితమైన కృపలు అప్పుడు ఆకలితో ఉన్న నా జీవితం, అనాథగా బ్రతికిన నా జీవితాన్ని ఎవరు నమ్మకపోయినా నా దేవుడు నన్ను నమ్మి ఈరోజు ఈ అనాథని ప్రపంచానికి పరిచయం చేశాడు. నా యేసుకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. నిన్న అర్ధరాత్రి 2 గంటలకి మమ్మీని లేపిన, బ్లెస్సి మమ్మీని, నానా నా 2 పిల్లల్ని లేపినాను, నా జీవితం చెప్పాను. పడుకున్నోళ్ళని లేపినాను, నా భార్యకి, నా 2 పిల్లలకి నా జీవితం గురించి చెప్పాను. ఎందుకంటే నేను పడిన కష్టం వాళ్ళకి తెలియాలి. ఎందుకని ఈ మాటలు మీ ముందు చెప్తున్నానంటే, శ్రమలలో ఓర్పు కలిగి ఉండండి. తప్పక ఈ అనాథను దీవించిన దేవుడు, నా దేవుడు మిమ్మల్ని కూడా దీవించడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బూడిదిగడ్డ బస్తీలో నా జీవితం ప్రారంభమైందండి. బూడిదిగడ్డ బస్తీలో ఆకలితో ఆ రేకుల షెడ్డులో ఒక్కడినే ఏడుస్తూ ఎందుకు ఈ కొత్తగూడెం రమ్మన్నావు ప్రభువా అని ఏడుస్తూ ఉండేవాడిని. కానీ నా దేవుడు ఈరోజు తినడానికి ఎవరెవరో సంఘస్థులు వండుకొని వస్తారు. మా ప్రేమగాడు వండుకొని వస్తాడు, అన్న రొయ్యల ఫ్రై తినన్నా అంటాడు వాడు. ఫిలిప్ చేపలు తీసుకొస్తాడు, శాలెం బ్రదర్ వండుకొని వస్తాడు, జగన్ బ్రదర్ వండుకొని వస్తాడు. అమలాపురం పోతేనేమో సుజాతమ్మ గారు పీతల కర్రీ, రొయ్యల కర్రీ, చేపల కర్రీ. హైదరాబాద్ పోతేనేమో శ్రీనివాస్ బ్రదర్ వండుకొని వస్తాడు. ఎక్కడికి పోయినా కానీ ఈరోజు ఇంతమంది ప్రేమతో పెట్టేవాళ్ళు. ఒకప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు, కానీ ఈరోజు ప్రేమతో అనేక మంది, నాకు వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా యేసయ్య ప్రేమ చూపిస్తున్నారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి తండ్రివై, నాకు ప్రేమను పంచావే. యేసయ్యా ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి తండ్రివై, నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే తల్లి తండ్రివై, నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా
సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ జేఎన్టీయు పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలనే ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడి ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.